ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తులారాశి వారికి ఈ వారం, ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం చిత్త 3, 4 పాదాలు కానీ, స్వాతి 1, 2, 3, 4 పాదాలు కానీ, విశాఖ 1, 2, 3 పాదాలైనట్లయితే మీ జన్మరాశి తులారాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ వారం శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుని సహాయపడతారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి. రావలసిన బాకీలన్నీ కూడా వసూలవుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపార విస్తరణకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో నూతన బాధ్యతలను చేపడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు అందిన ఒక వార్త ఊరట కలిగిస్తుంది. నూతన వస్త్ర లాభాలు కూడా కలగడానికి అవకాశం ఉంది. వారం చివరన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఇతరులకు ధనపరంగా మాటపరంగా కూడా ఇవ్వడం మంచిది కాదు. మధురాష్టకం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు. స్వస్తి.